దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గురించి మీలో ఎంతమందికి తెలుసు? ఆయన జూన్ 2, 1889న జన్మించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, వక్త, గాయకుడు మరియు జానపద కళారూపాల పునరుద్ధారకుడు. ఆయన ఆంధ్రరత్న బిరుదుతో ప్రసిద్ధి చెందారు. గోపాలకృష్ణయ్య కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు గ్రామంలో జన్మించారు. తల్లి సీతమ్మ ఆయన పుట్టిన 3వ రోజునే మరణించగా, తండ్రి కోదండరామస్వామి ఆయన 3వ ఏట మరణించారు. పినతండ్రి మరియు నాయనమ్మల సంరక్షణలో ఆయన పెరిగారు. ప్రాథమిక విద్యను కూచిపూడి మరియు గుంటూరులో పొందారు. హైస్కూలు చదువులో జాతీయ నాట్య మండలి స్థాపించి సంగీత నాటక కార్యక్రమాలు నిర్వహించారు. తరువాత బాపట్లలో చదివి మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. 1911లో నడింపల్లి వెంకటలక్ష్మీనరసింహారావు అనే మిత్రుని సాయంతో ఎడింబరో విశ్వవిద్యాలయంలో ఎంఏ చదువుకున్నారు. ఆ సమయంలో ఆనంద కుమారస్వామితో కలిసి నందికేశ్వరుడు రచించిన అభినయ దర్పణం గ్రంథాన్ని ద మిరావ్ జిస్చా పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు. ఈ గ్రంథం 1917లో కేంబ్రిడ్జ్, హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ద్వారా ప్రచురించబడింది. భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత రాజమండ్రి మరియు బందరులో కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తన స్వతంత్ర భావాల కారణంగా ఆ ఉద్యోగం వదిలి స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నారు. 1919లో బ్రిటిష్ ప్రభుత్వం చీరాల, పేరాల మునిసిపాలిటీలను విలీనం చేసినప్పుడు దానికి వ్యతిరేకంగా జరిగిన సహాయ నిరాకరణోద్యమానికి గోపాలకృష్ణయ్య నాయకత్వం వహించారు. ఈ ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు 1 సంవత్సరం జైలు శిక్ష అనుభవించారు. తెలుగు జానపద కళారూపాల పునరుద్ధరణకు గోపాలకృష్ణయ్య విశేష కృషి చేశారు. సాధన అనే పత్రికను నడిపారు. ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాముగరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలుగుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర, జోడు మద్దెలు, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టుకాముడు, పిచ్చికుంట్లవాళ్ల కథ, సాధనా శూరులు, పలనాటి వీరవిద్యావంతులు. గోపాలకృష్ణయ్య రామార్చన నియమ తత్పరుడు. శ్రీరామదండు అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశారు. 1921లో గుంటూరులో జరిగిన ఒక సభలో ఆయనను ఆంధ్రరత్న బిరుదుతో సత్కరించారు. జూన్ 10, 1928లో 40వ ఏట గోపాలకృష్ణయ్య మరణించారు. ఆయన సేవలను స్మరించుకుంటూ ఆంధ్రప్రదేశ్లో ఆయన పేరుతో అనేక స్మారకాలు ఏర్పాటు చేయబడ్డాయి.